ఇండియాస్ ఆపరేషన్ శివశక్తి. సో పహల్గామ్ అటాక్ తర్వాత ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ని లాంచ్ చేయడం చూస్తున్నాం ఇన్ ఆర్డర్ టు ఎరాడికేట్ టెర్రరిజం. సో టెర్రరిస్టులను పట్టుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఇండియన్ ఆర్మీ రెస్పెక్టివ్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేస్తుంది. సో ఇప్పుడు లాంచ్ చేసింది ఏంటి? ఆపరేషన్ శివశక్తి. సో ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్ ఏంటి అంటే ఆపరేషన్ శివశక్తి. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ఆపరేషన్ శివశక్తి వాజ్ ఏ కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్ మిలిటరీ ఆపరేషన్ by the Indian Army. So it is a counter infiltration military operation against terrorism to capture terrorist. సో టెర్రరిస్ట్ అని పట్టుకోవడం కోసం ఇండియన్ ఆర్మీ తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏంటి అంటే మనకు ఆపరేషన్ శివశక్తి. ఎక్కడ లాంచ్ చేశారు అంటే ఇది ఇన్ ద పూంచ్ సెక్టార్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో దీన్ని లాంచ్ చేయడం చూసాం. సో ఆపరేషన్ శివశక్తి లాంచ్డ్ బై ఇండియన్ ఆర్మీ ఇన్ పూంచ్ సెక్టార్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ July 2025. నెక్స్ట్, విచ్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ 2 లష్కర్-e-తోయిబా టెర్రరిస్ట్ అటెంప్టింగ్ టు క్రాస్ ద లైన్ ఆఫ్ కంట్రోల్. సో లైన్ ఆఫ్ కంట్రోల్ని క్రాస్ చేయాలని భావించిన 2 టెర్రరిస్టులను వీళ్ళు పట్టుకోవడం జరిగింది. లష్కర్-e-తోయిబాకు సంబంధించిన టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ పట్టుకోవడం జరిగింది యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ శివశక్తి. సో ఇక్కడ ఆపరేషన్ శివశక్తి అనేది జూలై 2025లో జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో భారత సైన్య చొరబాటు నిరోధక సైనిక చర్య, ఇది నియంత్రణ రేఖ దట్ ఈస్ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటడానికి ప్రయత్నించిన 2 లష్కర్-e-తోయిబా ఉగ్రవాదులను విజయవంతంగా మట్టుబెట్టింది. సో ఇక్కడ ఏంటి అంటే ఆపరేషన్ శివశక్తిలో భాగంగా ఇండియన్ ఆర్మీ 2 లష్కర్-e-తోయిబాకు సంబంధించిన తీవ్రవాదులను మట్టుబెట్టడం జరిగింది. ఆపరేషన్ పేరు ఇంపార్టెంట్ మనకు, ఆపరేషన్ శివశక్తి.